హాయ్ నమస్తే అండి. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే శివ అనేసరికి మీకు తెలిసే ఉంటుంది. మొత్తం దేశం అంతా గొప్పగా చెప్పుకునే పిక్చర్ శివ. అది ఒక అగ్ని. నమస్తే అండి. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే శివ అంటే 4K మనకి రిలీజ్ అవబోతుంది. నాగార్జున గారికి మంచి మేలు రాయైనటువంటి పిక్చర్ శివ. అలాంటి సినిమా ఈరోజు మళ్ళీ రిలీజ్ అవబోతుంది. అందుకోసం నా చిన్ననాటి సినిమా అండి. నేను 10th క్లాస్ చదివినప్పుడు అప్పుడు నేను వేరే అభిమాని ఉండేవాడిని. అలాంటిది మళ్ళీ నాకు మా మాయ వచ్చి వేరే శివ రిలీజ్ అయింది, మనం వెళ్దాం రా అని చెప్పేసి వాడు నన్ను తీసుకొని వెళ్ళాడు. వద్దురా నాగార్జున అంటున్నావు, మరి ఎవర్రా అంటే నీకు చూడరా ఒకసారి చూసి శివ ఎలా ఉందో చెప్పు అన్నాడు. చెప్తానురా అన్నాను. మరి నువ్వు ఫేవర్ కూడా మారిపోతావు అన్నాడు, ఫ్యాన్స్ కూడా మారిపోతావు అన్నాడు. సరేనా, అంత గొప్ప సినిమా అయితే నేను కంపల్సరీగా చూస్తానని చెప్పేసి వెళ్తే జగదాంబ థియేటర్లో శివ పడ్డదండి. అక్కడ జనం ఎలా ఉన్నారంటే మీద నుంచి ఎక్కి టికెట్ తీసుకుని స్టేజ్ లాగా పెద్ద పెద్ద కటౌట్లు, మన నాగార్జున గారు ఇలా చైన్ పట్టుకోవడం, అబ్బా చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు, అంత చక్కగా ఉన్నమాట. ఏటబ్బా ఇంత ఇదిగా ఉన్నది అని చెప్పేసి అప్పుడు ఆయన నన్ను తీసుకొని వెళ్ళేసరికి లోపల కూర్చునేసరికి థియేటర్లో ఆ సౌండ్స్ ఎలాగున్నాయంటే, నువ్వు నాగార్జున గారు ఒక షార్ట్ గుద్దారంటే అది ఎక్కడో మన బుర్రకు తగిలినట్టు ఉండేది. అది పిక్చరు గొప్ప ప్లస్ ఆ థియేటర్ గొప్ప. ఇప్పటికీ కూడా శివ ఒక జగదాంబ థియేటర్లోనే అయితేనే చూడాలి. ఎందుకంటే దానికి మించిన సౌండ్ సిస్టమ్ కానీ ఆ మించిన తెర స్క్రీన్ కానీ ఎక్కడా లేదండి. అంత బాగుంటుంది జగదాంబలో శివ. ఓకే, ఓకే నమస్తే అండి. వైజాగ్ జగదాంబ అండి. వైజాగ్ జగదాంబలోనే చూడాలి. అంత చక్కగా ఉంటుందండి సినిమా, సూపర్గా ఉంటుందండి. శివ 4K చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి. మా అభిమాని హీరో శివ పిక్చర్ 4Kలో రిలీజ్ అవుతుంది, చూస్తారని మరీ ఆశిస్తున్నాను. నమస్తే అండి. అభిమానులందరికీ కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క అభిమాని కూడా పండగలా చెయ్యాలి శివ 4Kని.